కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు. చెప్పు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. One minute. By using the Gerber Weibull ఇంగ్లీష్ ని ఇస్త్రాకులు మడతపెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? Berntrop or Skimmed Bonsky Rascal methods. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. దున్నపోతు ఈయనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమన్నా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? జగనన్న ఒక్కటే చెప్పాడు, మనం తప్పు చేసి జైలుకు వెళ్తే అవమానంగా భావించాలి గాని తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మీసాల గుర్రప్ప పాట. మరి మన గుర్రప్ప పాట ఎదురా? బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అదే ట్విస్ట్ స్వామి. సుబ్బనాయుడు గారు చేయండి. ఏం చదవటం సార్? సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అది కారణం ఏంటి, ఏమైపోయారు ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలో పెట్టావు. పలిసి కొట్టుకుంటున్నావు నువ్వు, డబ్బులు ఎక్కువై. సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా. చూడు ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వాడు కేసులో ముద్దాయని చెప్పి మీరు చూసింది అందులో దూరిన కట్ట భావన బావగారు, అది మా పెంపుడు స్నేకు. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏందయ్యా జరగండి, ఏంది దౌర్జన్యం? మేమే దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? కోడిగుడ్లు సరఫరా ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర 28 లక్షలు తీసుకొని మోసగించాడని. మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మోసం కేసులో ఉన్న నిందితుడిని మాజీ మంత్రి గారు కారులో ఎక్కించుకుంటున్నప్పుడు జన్మకు బాబోడరా యాదవ్ అని ఇంకో జన్మ ఉందా? ఆ విషయం తెలిసిన పోలీసులు అరెస్ట్ చేయడానికి అక్కడకు వెళ్తున్నప్పుడు విడుదల రజనీ గారు అడ్డుకొని అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? కేకలు వేశారు. సిఐ గారు హీరో అన్న పదం ఏమాత్రం తగ్గదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఈరోజు సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా. నా సీట్ లో ఉంచి నన్ను అక్కడి నుంచి అసలు ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతే కళ్ళలో చూసి మాట్లాడు. అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలా నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు?
అమ్మ పడవ ఇదేంటే ఇద్యా ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంచి చేశాం కానీ ఓడిపోయాం. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కోకానికి. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఇంకోసారి తేలుస్తాం మీ సంగతి. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అమ్మ పడవ కాపాడండి. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను.